వెల్కమ్ టు పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఈ టీమా ముందుగా మొదటిది, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన మత్తు వదలరా 2 ట్రైలర్ ను ప్రభాస్ రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం అలా వచ్చి ఇలా రిలీజ్ చేసి వెళ్లడమే కాదు, స్పెషల్ గా ప్రమోషన్స్ ని కూడా చేశాడు ప్రభాస్. మత్తు వదలరా టీమ్ తో ప్రభాస్ ఫన్నీ ముచ్చట్లు పెట్టాడు. ఇదంతా స్క్రిప్ట్ అని అందరికీ అర్థమవుతుంది. అయినా కూడా ప్రభాస్ ఈ టీమ్ తో కలిసి చేసిన ఫన్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకునేలా, నవ్వించేలా ఉంది. ప్రభాస్ లో ఈ టైప్ టైమింగ్ చూసి చాలా రోజులే అయింది. ప్రస్తుతం ప్రభాస్ కామెడీ నెట్టింట్లో వైరల్ అవుతుంది. మత్తు వదలరా 2 టీమ్ ముందు నుంచి ప్రమోషన్స్ ప్రత్యేకంగా చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ తో చిన్న స్క్రిప్ట్ ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తుంది. మత్తు వదలరా 2 టీం నుంచి చాలా మంది ప్రభాస్ కోసం వెయిట్ చేస్తుంటారు. ప్రభాస్ వాళ్ళందరినీ చూసి రే ఎవర్రా మీరంతా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాడు. మీరు వస్తున్నారని తెలియడంతో అంతా ఇలా వచ్చేసారన్నా అని అంటాడు. ఆ తర్వాత అందరినీ బయటికి పంపించేస్తారు. ఇక సత్య తన కామెడీ టైమింగ్ ను చూపిస్తాడు. ప్రభాస్ తో జోకులు వేస్తాడు. సింహ, సత్య కలిసి చేసే పనులకు ప్రభాస్ మైండ్ బ్లాక్ అవుతుంది. ట్రైలర్ చూపించండిరా అంటే ఏవేవో చేస్తారు. చివరకు సత్య అయితే ప్రభాస్ ని వైఫై, హాట్స్పాట్, పాస్వర్డ్ చెప్పమంటాడు. అసలు ఈ రోజు ఈ ట్రైలర్ వస్తుందా, చూపిస్తారా అని ప్రభాస్ అంటాడు. ఇక ఎంతకీ ట్రైలర్ రాకపోవడం అంటే ఎంటర్టైన్ చేయాలని తాను పాట పాడనా అంటూ ఫరియా నిల్చుంటది. ఫరియా హైట్ ని చూసి ఇదేంట్రా ఇంతుంది అని అంటాడు ప్రభాస్. ఎహే నువ్వు కూర్చో అని సింహ అంటాడు. అలా మత్తు వదలరా 2 టీంతో ప్రభాస్ చేసిన ఫన్నీ స్కిట్ అందరినీ ఆకట్టుకుంటుంది. చివరకు వారి దగ్గర నుంచి ట్రైలర్ ను తస్కరించేశాను అని చెబుతాడు. అలా ప్రభాస్ ఈ టీంతో చేసిన కామెడీ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇందులో ప్రభాస్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా స్లిమ్ గా కనిపించి ప్రభాస్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ లుక్ హనురావుపూడి సినిమా కోసం అయి ఉంటుందని అంతా అనుకుంటున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. ఈ టీమా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయ్యాడు. మొదట అనుకున్న ప్రకారం ఎన్నికల ముందు ఆ 3 సినిమాల షూటింగ్స్ పూర్తి చేయాలి. కానీ రాజకీయాలతో పవన్ బిజీగా ఉండడం వల్ల షూటింగ్స్ కు హాజరు కాలేకపోయాడు. దాంతో హరిహర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్స్ ముగింపు దశకు వచ్చి ఆగిపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్క షెడ్యూల్ కే పరిమితమైంది. ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో క్రియాశీలిక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. పరిపాలనతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఒక చిట్ చాట్ లో ఇప్పుడిప్పుడే పరిపాలన కుదుట పడుతుంది, త్వరలో సమయం చూసుకుని మధ్యలో ఉన్న సినిమాలను పూర్తి చేస్తానంటూ హామీ ఇచ్చాడు. ఇటీవలే ఓజీ చిత్ర దర్శకుడు సుజిత్, నిర్మాత డివి దానయ్యలు పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఆ సమయంలో సెప్టెంబర్ చివరి 2 వారాలు, అక్టోబర్లో డేట్లు ఇస్తానని, షూటింగ్ పూర్తి చేయాలని పవన్ సూచించాడట. అందుకు తగ్గట్లుగా సుజిత్ ఏర్పాట్లు చేస్తూ ఉండగా భారీ వర్షాలు, వరదలు ఏపీని ముంచెత్తాయి. గత 2 వారాలుగా ఏపీలో వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుస సమీక్షలతో పవన్ కళ్యాణ్ అధికారులను ఎప్పటికప్పుడు సహాయ చర్యల్లో పాల్గొనేలా చేస్తున్నాడు. పవన్ తన వంతు సాయంగా ఏకంగా 5 కోట్లను విరాళంగా ప్రకటించాడు. ఏపీలో పరిస్థితులు కుదుట పడేయాలంటే కనీసం 1 నెల రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయి. అంటే అక్టోబర్ చివరి వరకు పవన్ కెమెరా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఈ నెలలో షూటింగ్ చేసి డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలనుకున్న సుజిత్ కి నిరాశే మిగిలేలా ఉంది. ఓజీ ఈ ఏడాది విడుదలవ్వడం కష్టమే అనే క్లారిటీ ఇప్పటికే వచ్చేసింది. సుజిత్ సాహు సినిమాతో హిందీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మాఫియా నేపథ్యంలో సినిమాలకు సుజిత్
ట్రీట్మెంట్ బాగుంటుందనే అభిప్రాయం ఉంది కనుక పవన్ ఓజీ సినిమా ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. ఎప్పుడెప్పుడు మూవీ వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న వారికి తాజా పరిణామాలు నిరాశను కలిగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీలో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ కనిపించబోతుంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి, కాలీవుడ్ లేడీ స్టార్ శ్రియారెడ్డి ఇంకా అర్జున్ దాస్, షాన్లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు దాదాపు 2.50 కోట్ల బడ్జెట్ తో నిర్మాత దానయ్య నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మరోవైపు హరిహర వీరమల్లు సినిమా పవన్ బిజీగా ఉండడం వల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. ఈ టీమా స్టార్ హీరోల సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో స్టార్ హీరోలు కనిపిస్తే ఆ కిక్కే వేరు. సల్మాన్ ఖాన్ నటించిన హిందీ సినిమా కిసీ కా బాయ్ కిసీ కా జాన్ లో వెంకటేష్ తో పాటు రామ్ చరణ్ కనిపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వెంకటేష్ హీరోయిన్ కి సోదరుడి పాత్రలో నటించడం జరిగింది. ఆ సినిమాలో వెంకటేష్ ఉండడం అదనపు ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ రిక్వెస్ట్ మేరకు వెంకటేష్ ఆ సినిమాలో నటించాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వెంకటేష్ కోసం సల్మాన్ ఖాన్ టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించిన విషయం తెలిసిందే. సల్లుబాయ్ నటించడంతో ఆ సినిమా క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్ అపీరెన్స్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అనే వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఇటీవలే వెంకీ, అనిల్ మూవీ టీమ్ సల్మాన్ ఖాన్ తో సంప్రదింపులు జరిపారట. వెంకటేష్ తో కలిసి నటించేందుకు సల్మాన్ ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పాడట. 2-3 రోజుల డేట్లను సల్మాన్ ఖాన్ ను వెంకటేష్ సినిమా మేకర్స్ అడిగారని, అందుకు సల్లుబాయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది. ఎప్పుడంటే అప్పుడు వచ్చేందుకు సిద్ధం అన్నాడట. త్వరలోనే వెంకటేష్ సల్మాన్ ఖాన్ కాంబోలో ఆ సన్నివేశాలను షూట్ చేసేందుకు దర్శకుడు అనిల్ రావుపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే పొల్లాచి షెడ్యూల్ ను ముగించిన వెంకటేష్ తదుపరి షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు. పొల్లాచి షెడ్యూల్లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ కాంబోలో పాట ఇంకా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిగినట్లు యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లను భార్యాభర్తలుగా సినిమాలో చూడబోతున్నాం. దర్శకుడు అనిల్ రావుపూడి తన మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నాడు. వరుసగా విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావుపూడి గత చిత్రం బాలకృష్ణ భగవత్ కేసరి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో వెంకటేష్ తో చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వరుస ఫ్లాప్స్ లో ఉన్న వెంకీకి ఈ సినిమా విజయం అత్యంత కీలకం. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతికి సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ గెస్ట్ అపీరెన్స్ గురించి ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచి సినిమా విడుదల సమయంలో రివీల్ చేయాలని అనిల్ రావుపూడి భావిస్తున్నాడట. దసరా సందర్భంగా సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయడంతో పాటు కీలక విషయాలను అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ అంటున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.